హలో గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మార్నింగ్ క్యారెట్ టమాటా వేసి దోశ చేస్తున్నా. మీకు చూపించాలనిపించింది, చూపిస్తున్నాను. క్యారెట్లు కొన్ని మొలకలు వచ్చినాయి. ఆ మొలకలు కింది భాగం వరకు క్యారెట్ వరకు కట్ చేసి కొన్ని టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయ వేసి దోశ పిండి రుబ్బుతున్నాను. చూడండి, రుబ్బిన తర్వాత ఇట్లా వచ్చింది. ఇది నైట్ అంతా పర్మనెంట్ చేసి పెట్టిన. మార్నింగ్ లేసి చట్నీ చేస్తున్నా, కొబ్బరి చట్నీ. జీలకర్ర, ఎల్లిపాయ, కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా పచ్చి కొబ్బరి, కొన్ని కొత్తిమీర కాడలు, కొన్ని పల్లీలు, తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొస్తా. చూడండి, మిక్సీ పట్టినాక ఇట్లయితే చట్నీ. దీనికి పోపు ఏం అవసరం ఉండదు, కొబ్బరి చట్నీకి పోపు అవసరం ఉండదు. అన్నీ పచ్చి వేసుకోవాలి. కొబ్బరి చట్నీలో ఒక పల్లీలు ఒకటి వేయించేసుకోవాలి. క్యారెట్ టమాటా రెండు కలిపి మిక్సీ పట్టిన దోశ పిండితో దోశ పోస్తున్నా. మెయిన్ క్యారెట్ కంటి చూపుకు బాగా పనిచేస్తుంది. పిల్లలకు అందులో పెరిగే పిల్లలకి చాలా హెల్త్కి చాలా మంచిది. కంపల్సరీ వీక్లీ ట్వైస్ అని ఇట్లా వేసి పెట్టండి పిల్లలకి. మామూలుగా క్యారెట్లు టమాటాలు ఇస్తే తినరు వాళ్ళు. ఈ విధంగా రుబ్బి అందులో వేస్తే వాళ్ళకి ఏం వేసినా కూడా తెలియదు. అందులో కరివేపాకు కూడా వేసినాం కదా, కరివేపాకు కూడా చాలా మంచిది కంటి చూపుకి, హెయిర్స్కి కూడా చాలా మంచిది. చూడండి, దోశ స్ట్రక్చర్ చూడండి, కలర్ చూసే పిల్లలు ఇష్టంగా తింటారు. నేను ఇప్పుడు మీకు టేస్ట్ చెప్తా అండి. నాకు తెలుసు ఇది ఎట్లుంటుందో, మేము అప్పుడప్పుడు చేసుకుంటాము కాబట్టి నాకు టేస్ట్ తెలుసు అని మీకోసమే చెప్తున్నా. ఇది చూడడానికి ఎంత అందంగా ఉందో, తింటే కూడా అంత బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.